ఏమో లైక్ డిఫరెంట్గా ఉంది మీ వాయిస్, అంటే కొంచెం రఫ్గా ఉన్నట్టు. ఇప్పుడు వచ్చే వంగా మాట్లాడతాడు సందీప్ రెడ్డి వంగా, ఆ స్టైల్ వాయిస్ ఉన్నది కదా. హాయ్, ఐ హోప్ యూ లైకింగ్ మై వీడియోస్. మీకు కానీ నా వీడియోస్ నచ్చుతున్నట్టయితే ఈ కాన్వర్జేషన్ ఇప్పుడు మీరు ఎలానో చూడబోతున్నారు. ఇలాంటి ఇంకా కాన్వర్జేషన్స్ కావాలంటే, ఇలాంటి కాన్వర్జేషన్స్ని మీరు ఎంజాయ్ చేయాలంటే కొంచెం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ద ఆప్షన్ ఇస్ బిలో. మీకు యూట్యూబ్ ప్రతి కొత్త వీడియో తెచ్చిస్తుంటుంది అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ సార్, నా పేరు జితేష్. నేను ఒక యూట్యూబర్ అనమాట, ఆల్సో ఒక కార్పొరేట్ ఎంప్లాయీని. ఓకే. సో నేను క్యాబ్లో ఇట్లా వెళ్తూ కాన్వర్జేషన్స్ని రికార్డ్ చేస్తుంటాను అండ్ నా సోషల్ మీడియాలో అది షేర్ చేస్తాను అనమాట. కెన్ ఐ హ్యావ్ అ కాన్వర్జేషన్ విత్ యూ? షూర్ జితేష్. వాట్ డూ యూ డూ సార్? నువ్వు కూడా ఒక కార్పొరేట్ ఎంప్లాయీ. సేమ్. ఏడా సార్, ఏడా వర్క్ చేస్తారు? యాజ్ వాట్? నేను అంటే నాకు 13 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే సార్. ఓకే. అలా ఇదేందుకు నేను పార్ట్ టైం పాస్? నాకు మనుషుల్ని కలవడం ఇష్టం సార్. ఇప్పుడు మిమ్మల్ని కలిసిన ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే మీరు ఒక బంచ్ ఆఫ్ స్టోరీస్, నేను ఒక బంచ్ ఆఫ్ స్టోరీస్. ఐ మీన్ లైక్ మీ దగ్గర చెప్పుకోవడానికి చాలు, నేను అదే చెప్పుకోవడానికి చాలు. ఏదో మాట్లాడుకుంటా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో ఒక ప్రొఫెషన్లో ఉన్నారు. సో ఆ ప్రొఫెషన్లో చేరాలంటే ఇప్పుడు కొత్త పిల్లలు ఏం చేయాలి అని ఒక డిస్కషన్ చేసుకోవచ్చు మనం. అట్ ద సేమ్ టైం లైక్ మీకున్న నాలెడ్జ్ని మీరు షేర్ చేయొచ్చు. ఇట్ ఈస్ ఆల్ దేర్ కదా సార్. అంటే లైఫ్లో మనకంటే తక్కువ తెలిసిన వాళ్ళు ఉంటారు, ఎక్కువ తెలిసిన వాళ్ళు ఉంటారు. తక్కువ తెలిసిన వాడు నేర్చుకుంటాడు, ఎక్కువ తెలిసిన వాడు ఆ పోరాబే నాకు తెలుసు అంటాడు. సో యా సార్, దాట్స్ ద అటెంప్ట్. అండ్ అది కాకుండా లైక్ ఇట్ ఈస్ టువర్డ్స్ పాజిటివిటీ యాజ్ వెల్. చాలాసార్లు డ్రైవర్స్తో మనుషులు హార్ష్గా మాట్లాడతారు, డ్రైవర్స్ కూడా హార్ష్గానే మాట్లాడతారు చాలాసార్లు. అవునవును. సో మేబీ లైక్ ఇట్ ఈస్ సమ్వేర్ టు స్ప్రెడ్ దట్ లైక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ గుడ్ అండ్ ఇట్స్ నాట్ దట్ స్పెసిఫిక్. ఐ మీన్ మనం అనుకుంటే ఇక ఎవరైనా బ్యాడ్ లేదా గుడ్ అని ఒక లేబుల్ వేసుకోవచ్చు. బట్ ద పాయింట్ ఈస్ లైక్ మనుషులు అన్ని రకాలుగా ఉంటారు. ఎగ్జాక్ట్లీ. ఆ సినారియోస్ కూడా అప్పుడప్పుడు రాంగ్ ఉంటాయని నా ఫీలింగ్. ఎందుకంటే ఇప్పుడు మీరు కూడా కూర్చున్నారు, మీరే తప్పు ఫీలింగ్తో కూర్చోలేదు కదా. మీరు మంచి చేద్దామని కూర్చున్నారు, ఆఫీస్కి వెళ్తున్నారు మంచిగా వెళ్దామని. కాకపోతే సైక్ అయిపోతాం అప్పుడప్పుడు ఆ సినారియోస్ వల్ల. ఎగ్జాక్ట్లీ. సో మీరు ఒక ఫార్మా కంపెనీ కోసం వర్క్ చేస్తారా సార్? అంటే నేమైతే ఫార్మానే అనిపిస్తుంది. అది ఫార్మా రిలేటెడ్ కంపెనీ. ఓకే. బట్ మనది సాఫ్ట్వేర్ సైడ్. ఓకే. అంటే మీరు ఏం చేస్తారు సార్? వాట్స్ యువర్ డెసిగ్నేషన్? లీడ్ ఇంజనీర్. లీడ్ ఇంజనీర్. ఓకే. అంటే వీళ్ళు ఏం చేస్తారు సార్ లీడ్ ఇంజనీర్స్? లీడ్ ఇంజనీర్ అంటే మనకు ఒకటి మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ ఉంటుంది. ఓకే. దాన్ని మేనేజ్ చేస్తాం టోటల్ అప్లికేషన్. సో దాంతో ఏమైనా ఇష్యూస్ వస్తే యు ఆర్ ద పర్సన్? నేను ద పర్సన్ కాంటాక్ట్. ఎక్సైటింగ్ ఉంటుందా సార్ జాబ్? అంటే లైక్ రోజంతా ఇష్యూస్ వస్తున్నాయి మనం సాల్వ్. ఎక్సైటింగ్ అంటే వెరీ స్టార్టింగ్లో ఎక్సైటింగ్ ఉండే. ఓకే. అప్ టు 4 years. ఓకే. 3 to 4 years అంటే డైలీ న్యూ ఛాలెంజెస్ ఇట్లా ఉంటుండే. ఇప్పుడు అంతా రొటీన్ వర్క్ అనిపిస్తుంది. ఏదొచ్చినా మనకు తెలిసిన వరకే వేయడం కదా డైలీ. అవును సార్. అండ్ ఇంకోటి మీరు ఇప్పుడు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నది కాబట్టి ఐ థింక్ సమ్వేర్ దట్ ఎక్స్పర్టీస్ అండ్ ఆల్ దట్. అదే అట్లా బోరింగ్ అనిపిస్తుంది. అందుకే అప్పుడప్పుడు అనిపిస్తుంది బిజినెస్ సైడ్ నువ్వు కావాలి, స్టాప్ చేయాలి అనిపిస్తుంది. కాకపోతే మనకున్న కమిట్మెంట్స్కి ఇదంతా అంతే ఉన్నది సార్. ఇప్పుడు లెట్స్ నేను కూడా అన్నీ వదిలేసి ఇది చేద్దాం అనుకుంటున్నాను, అన్నీ వదిలేసి. ఇప్పుడు స్కిప్ చేయలేము. కానీ అల్టిమేట్లీ మనకు డబ్బులు వచ్చేది ఆడ నుంచి వెళ్ళి, మనకు ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ ఉన్నాయి, ఈఎంఐ బతుకోమన్నది, క్రెడిట్ కార్డులు, హౌస్ లోన్ ఉన్నది, ఇలాంటివన్నీ మనం ఎగ్జాక్ట్లీ ఆ పంచాయతీలను వదులుకోలేము. నాది కూడా సేమ్ స్టోరీ. కాకపోతే ఇక ఇప్పుడు చేయకపోతే ఎప్పుడు చేయలేము అన్న ఫీలింగ్లో స్టార్ట్ చేసిన నేను కూడా. అంటే ఓకే, ఇంకొక 4 to 5 years సర్వైవ్ అయితే సరిపోతుంది మనకి ఎనఫ్. ఇంకా దాంతోపాటు మనకు ఒకటి ఉందిలే, అంటే చిన్న డ్రీమ్, అది చిన్నది, పిహెచ్డి చేయాలి ఎప్పటికైనా. ఓకే. సో బేసిక్లీ మీకు అంటే లెట్స్ సే వాట్ డిడ్ యూ స్టడీ సార్? నేను ఎంసీఏ కంప్లీట్ చేసిన. ఎంసీఏ కంప్లీట్ అయిన తర్వాత పిహెచ్డి డిస్టెన్స్లో అయినా చేయాలని చూసిన. అది కుదరలేదు. కుదరలేదంటే ఎంసీఏ త్రూ పిహెచ్డి చేయడానికి కాదంట. అచ్చా, ఏమని చేయాలి సార్? ఎంటెక్ చేయాలంట. ఎంటెక్ మ్యాండేటరీ అంట. ఎంటెక్ అన్నా లేకపోతే ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్. అంటే ఇప్పుడు మనం పిహెచ్డి చేస్తే ఏమైనా ఎక్స్ట్రా వాల్యూ ఎడిషన్ ఉంటుందని చేద్దాం అనుకుంటున్నాను సార్, లేకపోతే లైక్ ఒక డ్రీమ్ ఒకటి ఏదైనా లర్నింగ్ కోసం అని. మా సెకండ్ థింగ్ ఏంటంటే నాకు టీచింగ్ ఫీల్డ్ అంటే కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ అన్నమాట. ఓకే.
ఎందుకు ఇష్టం సార్? అంటే టీచింగ్ సైడ్ ఎందుకు అంటే టీచింగ్ అంటే ఇప్పుడు చాలా మంది కిడ్స్ ఉంటారు కదా, అంటే పిల్లలు యంగర్ జనరేషన్ ఉంటుంది కదా, మనకు వాళ్ళకు మోటివేట్ చేయొచ్చు. ఇట్స్ అ సాటిస్ఫైయింగ్ జాబ్. అంటే సాటిస్ఫైయింగ్ ఉంటుంది, చాలా సాటిస్ఫైయింగ్. పిల్లలు కూడా వాళ్ళు అంటే వింటారు చాలా మంది. 90% అంటే పిల్లలు అంటే పెద్ద పిల్లలా సార్, చిన్న పిల్లల? పెద్దవాళ్ళే. అంటే బీటెక్ జనరేషన్ అయినా కానీ 90% పీపుల్ మనం చేసేది కన్వే చేసుకుంటారు అనమాట, తీసుకుంటారు వాళ్ళు. వాళ్ళు ఎట్లా అంటే ఓకే ఇది నాకు యూస్ఫుల్లా కాదా అనే వాళ్ళకి మెచ్యూరిటీ ఉంటుంది. అవును. సో మనం ఆ రైట్ డైరెక్షన్లో గైడ్ చేయగలుగుతాం మనం. సో మేబీ యూత్ని ఒక డైరెక్షన్లో, ఐ మీన్ హౌ మెనీ లైఫ్స్ కెన్ వి ఇంపాక్ట్ అన్నట్టు. అదొకటి నాకు అనిపిస్తుంది అనమాట. అంటే మనం వచ్చింది కూడా పూర్ బ్యాక్గ్రౌండ్, మా ఇంట్లో ఎవరు చదువుకోలేదు, మమ్మీ డాడీ అంతా ఒక హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తాం. అందుకోసం మనం కూడా అట్లా మోటివేట్ చేయాలి. మనల్ని చూసి ఎవరైనా ఒక పాజిటివ్ కొంచెం ఉంటుంది అన్నమాట. మనం విలేజ్ బ్యాక్గ్రౌండ్, ఇక్కడ సిటీ కాదు, కంప్లీట్ విలేజ్ నుండి వచ్చినాం. 2008లో ఇక్కడ వచ్చి ఎంసీఏ చేసి దాని తర్వాత 11-12లో జాబ్ కొట్టింది. అంతా గవర్నమెంట్ స్కూల్ బాబు. మీరు తెలుగు మీడియమా సార్? తెలుగు మీడియం, మొత్తం తెలుగు మీడియం. అసలు తెలుగు మీడియం నుంచి వచ్చి ఇంత ఇంగ్లీష్ నేర్చుకోగలగడం అంటే అది ట్రాన్సిషన్ ఎట్లుంటుంది సార్? ఆ ఫేజ్ అసలు కష్టంగా ఉంటుంది? ఫేజ్ ఉండే నాకు, ఇనిషియల్ ఫేజ్ అయితే లిటరలీ చాలా ఇది ఉండే. ఇది పర్సనల్గా అసలు తక్కువ మంది తెలుసు, మా ఫ్రెండ్స్ కంటే వెరీ క్లోజ్ వన్స్కి చెప్పాను. మా మేనేజర్ అరుస్తుండే నా మీద, ఏంది మనకి ఇంగ్లీష్ రాదు అది. అదే వెరీ స్టార్టింగ్లో నాకు ఒక టీమ్ లీడ్ ఉంటుండే. ఓకే. వెరీ నైస్ పర్సన్ అన్నమాట. పేరేం సార్? సామీకరణ్ అని, సామీకరణ్, ఆఫ్రికన్. ఓకే. సో నాకు అర్థమవుతుంది కానీ నాకు రిప్లై ఇవ్వకపోవడం అట్లాంటివి రాకపోతుండే అసలు. మళ్ళీ వాళ్ళ లాంగ్వేజ్ డిఫరెంట్ ఉంటుంది కదా. అవును. నేను ఏం చేసుకునేటోళ్ళు అంటే రికార్డ్ చేసుకునేటోళ్ళు. రికార్డ్ చేసుకొని ఇప్పుడు ఏదైనా మీటింగ్స్ అయితే టీమ్, అప్పుడు లింక్డ్ఇన్ ఉంటుండే, మాకు రికార్డ్ ఆప్షన్ వేరే ఉంటుండే, అలా పెట్టుకుంటుండే రికార్డ్. లింక్డ్ఇన్ టీమ్స్ లెక్క ఒక అది టూల్ ఉంటుండే సేమ్ టీమ్స్ లా. స్కైప్ సారీ, లింక్డ్ఇన్ స్కైప్ ఉంటుండే. నేను రికార్డ్ చేసి దాన్ని ఒక 3-4 సార్లు వింటుండే. నేను విని అర్థం చేసుకొని దాని తర్వాత మనోడు ఇది చెప్పిండే, నాకు అసలు అప్పుడు ఆ ట్రాన్స్ వేరే ఉంటుండే, అర్థం కాకపోతుండే. పాపం అతను ఒక 1 ఇయర్లో వెళ్ళిపోయాడు, 1.5 ఇయర్లో. అంటే అప్పుడు కూడా లే ఆఫ్స్ ఉంటుండే. ఓకే. మనం ఇండియానేమో లో కాస్ట్ సెంటర్గా చూస్తారు కదా, వాళ్ళు హై కాస్ట్ సెంటర్ యూఎస్ అంతా. మనది స్విట్జర్లాండ్ బేస్డ్ ప్రాజెక్ట్. ఓకే. ఆయన కాంట్రాక్ట్ అయిపోయింది, ఓవరాల్ అప్లికేషన్ నాకు ఇచ్చారు అనమాట. ఓకే. నాకు ఇంకో ఛాన్స్ లేదు, ఇంకా నేను అయితే మాట్లాడాలి, లేదంటే అవుట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అయిపోవాలి. ఓకే. ఇప్పుడు ఇక మన బెస్ట్ ఒక అంటే ఇక అందరూ ఫ్రెండ్స్ అయిపోయారు ఆఫీస్లో. ఓకే. ఒక ఇద్దరు సజెస్ట్ చేశారు, ఒక అతను ప్రకాష్ అని ఉంటాడు, ప్రకాష్ తమిళియన్ సార్. ఓకే. మంచి అంటే సూపర్ కొలీగ్ అనుకుంటున్నాయి. గోపీనాథ్ అని. ఓకే. వీళ్ళు ఏం సజెస్ట్ చేసారంటే మంచిగా సీరియల్స్ వాచ్ చేయండి నెట్ఫ్లిక్స్లో కానీ, సిరీస్ వెబ్ సిరీస్. ఫస్ట్ బోస్టన్ లీగల్ అని ఒకటి చెప్పిండు అతను, నైస్ సిరీస్ అది. దాని తర్వాత ఫ్రెండ్స్ అని ఒకటి చూడండి. సో నాకు కూడా ఎందుకో స్టార్టింగ్ బోరింగ్ కన్వర్సేషన్ అనిపించింది. మనకి ఫస్ట్ అది కంటెంట్ కూర్చోవాలి కదా. అవును. అది స్టార్ట్ కొంచెం అడిక్ట్ అయిపోయినా నేను సీరియల్స్కి. కొంచెం ఇంకా నాకు కూడా స్లాంగ్ అంటే అర్థం అవ్వడం అయితే ఫస్ట్ అయింది. తర్వాత మాట్లాడడం స్లోగా మెల్లగా ఇంప్రూవ్ చేసుకున్నాను. అంటే భయం అనేది లేకుండా చేసుకున్నాను. ఏదైనా తప్పులు మాట్లాడతాం ఇప్పటికి కూడా, కానీ కాన్ఫిడెంట్. బట్ ఇప్పుడు అర్థమవుతుంది. అంటే ఒక సెంటెన్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లో వచ్చేస్తే వి అండర్స్టాండ్, అరే గ్రామాటికలీ రాంగ్ ఉండే అట్లా అర్థమవుతుంది. బట్ ఓకే, అది ఎవడు పట్టించుకోలేదు. మనం కాన్ఫిడెంట్ ఉన్నంతసేపు ఎవరేం పట్టించుకో. ఎగ్జాక్ట్లీ. కానీ ఇంకోటి మనం ఏం మర్చిపోతామంటే చాలా సార్లు ఇప్పుడు మనం ఇంగ్లీష్ మాట్లాడినా తెలుగు మాట్లాడినా, ఐ మీన్ లాంగ్వేజెస్ ఇంపార్టెన్స్ అనుకున్నది, కాకపోతే ఇట్స్ అ మీడియం ఆఫ్ కమ్యూనికేషన్ అంతే. కాకపోతే చాలా సార్లు మనుషులు ఎట్లా జడ్జ్ చేస్తారంటే ఇన్కాన్ఫిడెంట్ ఫీల్ అవుతారు. ఎగ్జాక్ట్లీ. ఆ ఫీలింగ్ లో చాలా మంది ఉంటారు. ఎగ్జాక్ట్లీ. నేను ఎట్లా ఫీల్ అవుతా అంటే, తమిళ వాళ్ళు మన స్టేట్కి వచ్చారు అనుకో, వాడికి తెలుగు వస్తుంది. ఎట్లా అంటే 70% రాదు, 25% వస్తుంది. అయినా కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తాడు. అప్పుడు మనకేంటి, మనకు మొత్తం వచ్చు కదా, మనం అర్థం చేసుకుంటాం వాడు ఏం చేస్తుండో అసలు అనేది. వాళ్ళు కూడా అంతే. ఇప్పుడు కమ్యూనికేషన్ అనేది మనం చేస్తాము, మిస్టేక్స్ ఉంటే వాడికి కూడా తెలుసు, కానీ
మనం చెప్పేది వాడికి రీచ్ అయితే చాలా కంటెంట్. కానీ చాలా చాలా మనుషులు ఏం చేస్తారంటే వచ్చే ఆఫీసెస్ లో కూడా వాళ్ళని కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తారు. ఏదో ఈడు ఇంగ్లీష్ టీచర్ ఉన్నట్టు అరే ఇది ఇట్లా కాదు అట్లా, అరే పోరా పోయి నీ పన్ను చూసుకొని వదిలేయాలి. నేనైతే నేను డ్యామ్ షూర్ నేను పట్టించుకున్నాను ఈ విషయాలలో. నాకు నచ్చింది చెప్పేస్తాను. ఐ మీన్ లైక్ అంటే మనం ట్రై చేస్తాం మంచిగా చెప్పడానికి. ఇక ఈడాడ అందరికి మిస్టేక్లు నడుస్తుంటాయి దాంట్లో. బట్ యూ డోంట్ హ్యావ్ టు బి అన్ ఇంగ్లీష్ టీచర్ ఫర్ దట్. అరే అది కాదురా పోయి అది ఇట్లా కాదు ఇట్లా చెప్పాలని నీకు ఎందుకు రా పోయి నీకు అర్థమైందా లేదా అని అడగాలి. నా కంటెంట్ రీచ్ అయిందా లేదా అంతే. మనకు అంటే చాలా ఫేస్ చేస్తాంలే. అప్పుడు కొంచెం నా మీటింగ్ అయితే ఎట్లుంటుందండి తెలుసా, లిటరల్లీ ఒక జోక్ అనిపిస్తున్నాడు నాకు. మా మేనేజర్ ఉంటుంది ఐబిఎంలో, నేను ఐబిఎంలో చేసిన స్టార్టింగ్. ఓకే. సీనియర్ మేనేజర్ ఉంటుండే, ఆయనతో మీటింగ్ అయితే నాకు ఒక ఆయన ట్రాన్స్లేటర్ ఉంటుండే. నాకంటే నాకు ఇక వేరే ఇది లేదు. ఇంకా ఒక మీటింగ్ రూమ్ బుక్ చేసుకుంటుండే, అన్నం తీసుకుపోతుండే. రాజా అని ఉంటాడు జాడ. అప్పుడు రాబోరు నాకు అర్థం కాదని చెప్తే ఆయన చెప్పేది మనం నాకు తెలుగులో చెప్పాలని మ్యూట్లో పెడుతుంటే మనల్ని పెట్టి మళ్ళీ నేను అటు కన్వే చేయాలన్నా మెసేజ్. ఎంత కష్టపడ్డారు కదా అది. టూ మచ్ అంటే టూ మచ్ పెయిన్ అది. ఇక నాకైతే ఇక నేను అనుకుంటా అది అసలు అలాంటి పేరు డేంజర్ లేదు. బట్ మేబీ దానివల్ల మనం ఇంకా ఎంపతి గెయిన్ చేసుకుంటాం కదా. అవరే రేపు ఉద్దేశం అవునా అంటే పెట్టేషన్స్ ఇదే వచ్చి తాకలే దానికి. బట్ ఇక పిల్లలు కదా కథలు అయితే కొంచెం ఉంటుంది. ఇంకా మనకు అదైతే నాకైతే కొంచెం ఇది అనిపిస్తుంది. అలా కొన్ని ఒక 2-3 months అలాగే నడిచింది. 2-3 monthsలో కొంచెం పికప్ చేసాక ఒక 6 months అయినాక మా మేనేజర్ ఒక షాంపెన్ బాటిల్ పట్టుకొని వచ్చాడు. ఓకే. స్విట్జర్లాండ్. అది నాకు బెస్ట్ అచీవ్మెంట్ అనిపిస్తుంది లైఫ్లో. అంటే ఇప్పుడు మనం ఇట్లా ఇంప్రూవ్ అయినాం కాబట్టి మనకి యాజ్ అన్ అప్రిసియేషన్ ఇచ్చిండా అన్న? అది కాదు, అంటే ఓల్ అప్లికేషన్ నేను సింగిల్ హ్యాండిల్ చేస్తున్నాను. ఓకే ఓకే. షేర్ పాయింట్ అని ఉంటుంది మాది, సర్వర్స్ అంతా. నేను నాకు తెలిసి అందరికీ షేర్ పాయింట్స్ ఉంటాయి అనుకుంటా కంపెనీస్లలో. ప్రతి కంపెనీకి ఉంటుంది, ఎందుకంటే డాక్యుమెంట్ స్టోరేజ్. ఎగ్జాక్ట్లీ. మేము సర్వర్స్ అన్ని మేనేజ్ చేస్తాం. సర్వర్ సైడ్ అడ్మినిస్ట్రేషన్ ఇష్యూ ఉన్నా మనం చేస్తాం. ఓకే. సో అది నేను సింగిల్ హ్యాండిల్ చేస్తున్నాను. అప్పుడు ఓకే. అన్ని రోజు ఒక 10-20 ఇష్యూస్ వచ్చినా కానీ సింగిల్ కొట్టేస్తున్నాయి. ఓకే. మనకు ఓన్లీ ప్రాబ్లం కమ్యూనికేషన్, టెక్నికల్గా ప్రాబ్లం లేదు. ఓకే. అదొకటి బెనిఫిట్ మనకు. ఓకే. సో అలా చేస్తుండే ఇది కూడా కమ్యూనికేషన్ కూడా ఇంప్రూవ్ అయిపోయింది. బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు విత్ షాంపెన్ బాటల్ ఇచ్చిండు విత్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ టీమ్ అనమాట. అది నాకు అంటే ఎక్కడో మనం అక్కడనే చాలాసార్లు మా మేనేజర్ తోటి ఇదైంది కదా నాకు. ఆయన ముందే నాకు బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు ఇవ్వడం కొంచెం డిఫరెంట్ ఉంటుంది అనమాట. కొంచెం ప్రౌడ్ అయితే ఫీల్ అవుతాం కదా, అరే ఇంత కష్టపడ్డాం రా అని. ఎంత కష్టపడితే మీరు మనకు ఏదైనా మనతోటి ఎవరు షేర్ పాయింట్ అంటే మన దగ్గరికి రావాల్సిందే అంట. వెరీ నైస్ మీటింగ్ యూ. సో యా, యూట్యూబ్లో ఇన్స్టాలో ఇవే లెట్స్ సే వి ఆర్ ట్రైయింగ్ టు మేక్ అ పాజిటివ్ ఇంపాక్ట్. దట్స్ ఆల్. మనది కూడా మంచి స్టోరీ అట్లాంటివి ఉన్నాయి. ఇంకా చాలా కూర్చుంటే సినిమానే సినిమా స్టోరీ అనే ఉంటుంది. చిన్నపాటి కష్టాలు అలాంటివి అనిపిస్తాయి సినిమా కష్టాలు. మనకు పోయిటరీ సైడ్ బాగా ఇంట్రెస్ట్ ఉన్నాయి. మీ వాయిస్లో కూడా ఎట్లున్నది అంటే లెట్స్ ఒక ఏమో లైక్ డిఫరెంట్గా ఉంది మీ వాయిస్. అంటే కొంచెం రఫ్గా ఉన్నట్టు. ఇప్పుడు లెట్స్ వంగా మాట్లాడతాడు సందీప్ రెడ్డి వంగా, ఆ స్టైల్ వాయిస్ ఉన్నది కదా. ఏమో సార్ నాకు తెలియదు కానీ అంటే కొంచెం బేస్ అట్లా వస్తుంది. ఆ బేస్ న్యాచురల్గా ఉందేమో. నిన్న నేను ఒక వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ని కలిసిన అనమాట. షీ వర్క్స్ ఫర్ అ న్యూస్ ఛానల్ అండ్ వెరీ ప్రామినెంట్ న్యూస్ ఛానల్, అండ్ హర్ వాయిస్ వాజ్ లైక్ సూపర్. సో వీ వర్ డిస్కసింగ్ అ పాయింట్ దట్ లెట్స్ సే వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ అవ్వాలంటే ఏమి ఉండాలని. సో దాంట్లో వన్ ఆఫ్ ద పాయింట్స్ ఏంటంటే వాయిస్ బాగుండాలని ఒక డిస్కషన్ అనమాట. సో మీ వాయిస్ ఆ లెవెల్లో ఉన్నది ఆల్రెడీ. ఫస్ట్ టైం సో ఇది కూడా ఒక ప్లస్ సార్. అంటే ఇప్పుడు నేను ఇట్లా నడుపుతుంటా కదా, లైక్ చాలా మంది ఇట్లా వేరే వేరే ప్రొఫెషన్స్ నుంచి కలుస్తుంటారు. అది ఒక వాల్యూ ఎడిషన్ అనిపిస్తుంది నాకు. అది ఎట్లా యూజ్ చేస్తామో డిఫరెంట్ క్వశ్చన్, బట్ నాకు ఇన్ని జీవితాలని చూసే ఆప్షన్ దొరుకుతుంది. నైస్. యాక్చువల్లీ ఇది తెలుసుకోవడం కూడా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. దాన్ని ఎట్లా యూజ్ చేస్తామో డిఫరెంట్ క్వశ్చన్. ఇది రైట్ సార్, స్ట్రైట్ వెళ్ళిపోవాలి. రైట్ తీసుకోండి. సరే.
మనం దాన్ని ఎలా కన్వే చేసుకుంటాం అనేది డిఫరెంట్ అని. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు లెట్స్ నాలెడ్జ్ ని మనం ఎక్స్పీరియన్స్ ఒక్కొక్క ఇది అంతే సార్. నా లైఫ్ స్టైల్ డిఫరెంట్, ఒక్కొక్కరికి వచ్చేసరికి ఒక్కొక్క డిఫరెంట్ స్టోరీ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఇంకోటి మీ వాళ్ళ దాంట్లో వాళ్ళు ఛాంపియన్, నా దాంట్లో నేను ఛాంపియన్, అంతే. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇంకోటి నాకు ఏమనిపిస్తుంది అంటే లైక్ మీరు ఒక సెలబ్రిటీ, నేను ఒక సెలబ్రిటీ అని ఒక ఫీల్ వస్తుంది నాకు. ఎందుకంటే 100% మన ఎగ్జాక్ట్లీ మన జీవితాల్లో మనం కదా తోపులం. ఎవరు వచ్చి మన జీవితాలు అయితే నడుపుతలేరు. సో యూ అండ్ మీ ఆర్ మేకింగ్ అ డిఫరెన్స్ ఇన్ అవర్ లైఫ్. సో యా, వీఆర్ అచీవర్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. ఇప్పుడు పెద్దగా అవ్వచ్చు, చిన్నగా అవ్వచ్చు, దట్ ఈస్ డిబేటబుల్. మీరు చిన్నగా, నాది పెద్దగా అనుకుంటే డిస్కస్ చేసుకుంటా పోతే ఇక 100 ఉన్నాయి. పెద్ద చిన్న అది కమ్యూనిటీలో అంటే సొసైటీలో మనం ఎలా ఉంటున్నాం అనేది ఇంపార్టెంట్ అండి. అంతే నాకు తెలిసి ఫస్ట్ పారామీటర్ ఏంటంటే మన అచీవ్మెంట్ మనకేమనిపిస్తుంది అనేది. అదైతే కరెక్ట్. ఇప్పుడు రేపటి రోజు మీ స్టోరీ ఎవరికి తెలుసు? మీకే తెలుసు, వేరే వాళ్ళకి తెలియదు. కాకపోతే మీరు దాని గురించి ప్రౌడ్ ఫీల్ అవుతారా లేదా అనేది కూడా పారామీటర్ మీరే సెట్ చేసుకోవాలి. అవును. ఎందుకంటే వేరే వాళ్ళని అడిగారు అనుకో, వేరే వాళ్ళు ఇప్పుడు మన చుట్టాలే ఉంటారు. వాడు ఎప్పుడైనా అవు బై నువ్వు తోపా అని అంటాడా? వాడు ఫస్ట్ ఏమంటాడు, నేను తోపా అంటాడు. అదైతే కరెక్ట్ మీరు చెప్పింది. దోస్తులు ఉంటారు, వాడు ఎప్పుడైనా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తాడు, అరే నేను తోపురాబే అంటాడు. అంతేగాని మీ తోపా అవ్వాలని అయితే ఆలోచించాడు. మళ్ళీ ఇంకొకటి తెలుసా, నేను ఒకటి అబ్జర్వ్ చేసిన సార్. మన అచీవ్మెంట్ కానీ అంటే మనం ఏం చేసినా అది లిమిటెడ్ పీరియడ్ ఆఫ్ టైం గుర్తుపెట్టుకుంటారు. అవును. నువ్వు లైఫ్ లాంగ్ నిన్ను అదే అప్రిషియేట్ చేయాలి. అవును. అండ్ దానికి ఆన్సర్ ఇది కూడా కదా సార్. అంటే మీరు ప్రతిరోజు ఏదో ఒకటి అచీవ్ చేస్తారు, ఏదో ఒకటి చేస్తా ఉండాలి. ఒకటే దాని దగ్గర ఆగిపోతే కూడా అక్కడితో అయిపోతుంది. అండ్ అది ఏదో వేరే కోసం కాదనుకుంటా, ఇది మన కోసమే మనం అచీవ్ చేస్తూనే పోవాలి. మన కోసం మనం అచీవ్ చేసుకోవాలి. అందుకే వేరే వాళ్ళ మనం అది అవసరం ఉన్నంత వరకే తీసుకోవాలి. ఎగ్జాక్ట్లీ సార్. నాకు కూడా అప్పుడప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు రేపటి రోజు నేను తోపని నేను ఫీల్ అవ్వాలంటే నేను వెనకకి తిరిగి చూస్తే నాకు కనిపించాలి కదా, అవరాబాయ్ నేను తోపని ఏమేమి చేసినా అని. నేను చేసింది ఏం లేదు. రేపటి రోజు కూర్చొని అరే నేను పెద్ద తోపరా అంటే అది మనకు తెలుసు, మన మనశక్తికి అయితే తెలుసు కదా ఎగ్జాక్ట్లీ మనం ఎంత నీళ్ళలో ఉన్నామో మనకు తెలుసు. ఎగ్జాక్ట్లీ హార్డ్ వర్క్ మన అన్నిట్లలో ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు దునియా ఏమంటుందో పక్కన పెడితే ఫస్ట్ మనం ఏమనుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. అండ్ మనకు అబద్ధం చెప్పుకుంటే అది డిఫరెంట్ ఇష్యూ, బట్ నిజాలు మాట్లాడుకుంటే మనకు తెలిసిపోతుంది. ఒకటి అబ్జర్వ్ చేసిన, బిఫోర్ కరోనా ఆఫ్టర్ కరోనా పీపుల్ అంటే చాలా మంది కమర్షియల్ తయారయ్యారు. చాలా సార్. బిఫోర్ కరోనా చాలా హ్యూమానిటీ ఉంటుంది. చాలా. ఎందుకో కరోనా తర్వాత జనాలంతా లగ్జరీ లైఫ్ అలవాటు పడిపోయారు. కొంత హెల్పింగ్ నేచర్ అనేది మిస్ అవుతుంది. ఇంకోటి మనుషులు కూడా ఇట్లనే ఉన్నారు కదా. మొన్న మా దోస్తుగాడు కాల్ చేసిండు, అరే నాకు చాలా అర్జెంట్ ఉంది పైసలు అన్నాడు. నాకు తెలిసి వాడు ఏం చేసిండు తెలుసా, వాడు తీసుకొని తాగిండు అది అంతే. నాకు ఇలాంటివి జరిగినాయి, మనందరికీ జరిగింది. షేర్ చేసుకొని కానీ నా బెస్ట్ ఫ్రెండ్ వాడిని వాడి డబ్బులు ఏమైనా ఎంబీఏకి ఇచ్చిన డబ్బులు. సరే ఇప్పుడు లెఫ్ట్ తీసుకుందాం. ఇక్కడ మెయిన్ రోడ్ మా సిగ్నల్ కంటే ముందు ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఆఫీస్ అయితే నేను ఇక్కడే ఆపేసాను. యూటర్న్ తీసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. వాడికి డబ్బులు ఇచ్చినామా. ఓకే. మనకి ఎంత అంటే డైలీ ఒక 5,000 పంపిస్తుండే నెలకి. నాకు అప్పుడు కొత్తగా జాబ్ వచ్చింది. వాడేం చేసిండు తెలుసా, ఐపీఎల్ వస్తుంది కదా, బెట్టింగ్. వాడు ఐపీఎల్ బెట్టింగ్ పెట్టిండు. కానీ మనం ఎంత కష్టం చేస్తే మనకు పైసలు వస్తాయి సార్. నాకు వచ్చేదాలో మా ఇంటికి పంపిస్తూ వాడు చదువుకోవాలని నేను పంపిస్తే వాడు ఆయనతో ఒక రోజు బాంబు పేల్చిండు నాకు ఒక 3 నెలలకి. అరే నేను ఐపీఎల్ బెట్టింగ్ పెట్టినా డబ్బులు పోయినాయి, ఎంత మన కష్టార్జితం అది అని అరే అవి కూడా పంపిరా అన్నాను. అంటే నా లీనియన్స్ వాడు వాడుకుండా అనిపించింది నాకు. అవును సార్. ఇంకోటి ఇప్పుడు నేను మంచోడిని, దాని తర్వాత మంచోడిని అవ్వను కదా. దాని తర్వాత నేను ఎంతో సాక్రిఫైస్ చేసే ఇస్తున్నా. ఆ సాక్రిఫైస్ ని వాడు మిస్యూజ్ చేసుకున్నాను. నేను చెప్పిన అరే నెక్స్ట్ మంత్ నుండి నీకు 2,000 పంపిస్తాను, నువ్వు ఏమైనా చేసుకో. 1 year పంపిన వాడికి ఇస్తా అంట, డబ్బులు ఇస్తా అంట. వద్దురా బాబు అని చెప్పిన. సరే బ్రదర్ కలుద్దాం. గుడ్ డే సార్, టేక్ కేర్. మనది కూడా ఒకటి యూట్యూబ్ సాంగ్ కూడా ఉంది, ఒకటి చేసాం మనం. వాళ్ళ అన్నిట్లో ఉన్నారు మీరు, కాకపోతే చెప్తలే. చలో సార్, గుడ్ డే, బాయ్, టేక్ కేర్, బాయ్.